నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని బైబిల్లో రాయబడినటువంటి మాట. కీర్తనకారు చెప్తున్నాడు, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈ మాట కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 19వ వాక్యములో ఈ మాట మనకు కనిపిస్తుంది. దయచేసి ఈ మేలు ఎవరికి కలుగుతాయి, ఎవరు మేలును అనుభవిస్తారు అనేవంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చూస్తే ఇక్కడ ఒక మాట చెప్పారు. ఈ వాక్య భాగాన్ని దయచేసి మనం చదువుకుందాం. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చప్పట్టు కొట్టి ప్రభువును మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నేను ఒక మాట అడుగుతాను, దేవుడు మేలు ఎవరికి చేస్తాడు? మేలు ఎవరికి చేస్తాడు? అక్కడే రాయబడిన మాట ఏంటి? భయభక్తుల గలవారికి దేవుడు మేలు దాచి ఉంచుతాడు. ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. ఎవరైతే దేవునికి భయపడతారో, దైవ సేవకునికి భయపడి వాక్యానికి లోబడి విధేయత వినయము కలిగి ప్రభు సన్నిధిలో ఎవరైతే నడిపించబడతారో వారి కొరకు దేవుడు గొప్ప మేలును దాచి ఉంచుతాడు అనేవంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దావీదు గారు ఈ మాట చెప్పారు. ప్రభువా, నీయందు భయభక్తులు కలిగి, ఏంటండి దావీదు గారు చెప్తున్న మాట ఏంటి? నీయందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి నిమిత్తమై నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చెప్పబడిన రీతిగా మరొక మాట కూడా మనకు కనిపిస్తుంది. ఒకటి, భయము భక్తి కలిగి ఉండాలి. రెండోది, మనం గమనించినట్లయితే అక్కడ దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్న మీరు మీ జీవితంలో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభుని అడగాలి. ఏమని? నా నిమిత్తమై నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నా జీవితంలో, నా కుటుంబంలో మీరు మేలు చేసే దేవుడవని ఈ రాత్రి నీ సన్నిధిలో కృతజ్ఞత గలవారమై ఇదిగో నీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని నాకు నీవు కలుగు చేసావు. అందుకని ప్రేమేంది బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తున్నాం. కొంతమందికి భయం ఉండదు, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది, కొంతమందికి భయము ఉండదు. భయం ఉంటే భక్తి ఉంటుంది, భక్తి ఉండదు. భక్తి ఉంటే భయం ఉండదు. కొంతమందికి ఏమో ఆ రెండు ఉండవు, కొంతమందికి ఆ రెండు ఉండవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమందికి భయం ఉండదు, భక్తి ఉండదు. కొంతమందికి భయం ఉంటే కొంతమందికి భక్తి ఉండదు. కానీ ఏది ఏమైనా సరే పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా తేటగా తెలియచేశారు. అందుకని దావీదు గారు అంటాడయ్యా, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి నిమిత్తమై దాచి ఉంచిన మేలు చాలా గొప్పది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేలు పొందిన వాళ్ళు ఏం చేస్తారండి?
కృతజ్ఞత కలిగి ప్రభునామాన్ని మహింపరుస్తారు. కృతజ్ఞత కలిగి ప్రభును స్తుతిస్తారు. ప్రభు చేసిన మేలులకు వారు నిత్యము ఆయన నామాన్ని స్తుతిస్తారు. ఆయన ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రభు మేలు చేయాలంటే ఒకటి, నీవు భయము కలిగి ఉండాలి. రెండోది, దేవుని నీవు ఆశ్రయించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆశ్రయించు వారు ధన్యులని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చెప్పబడిన వంటి మాట. చూడండి, మరి కొంతమంది ఏం చేస్తారంటే అసలు దేవుడే లేడు అని చెప్పి వాళ్ళు లేకపోలేదు. ఏంటండి, కొందరిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. ఇంకొక మాట కూడా చూడండి, మరొక వాక్యం మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 3వ వాక్యం. 37వ కీర్తన 3వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ఆశ్రయించిన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు చేయాల్సిన మేలు ఏంటంట, చేయాల్సిన పని ఏంటండి? దేవుడు నీ యందు, చెప్పండి, మేలు చేయాలంటే నీవు దేవుని యందు ఎలా ఉండాలంట? మొదట ఏం చదివారు మీరు? అది కదా, ఏముంచాలండి? ఇప్పుడు ఈ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు, నీవు ఆయనకు తెలీదు, ఆయన ఎవరో నీకు తెలీదు, ఆయన గురించి నీకెవరో చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటంటే ఈ ఊరికి పెద్ద మనిషి అంట, నీవు 1,00,000 రూపాయలు ఇస్తావా అని అంటే ఇచ్చేస్తాడా? ఏం చేస్తాడండి? ఆయన అంటాడు, తమ్ముడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఏ ఊరు నుంచో నాకు తెలీదు. ఏమ్మా, ఎక్కడి నుంచి వచ్చావో, ఏ ఊరు నుంచి వచ్చావో నాకు తెలీదు. ఈ ఊర్లో ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నమ్మకస్తులైన వాళ్ళని నా దగ్గరికి తీసుకొనిరా, వాడిని బట్టి నేను నీకు అప్పు ఇస్తాను. సరే, ఎవరో ఒకరు తాగుబోతుని పట్టుకొని వెళ్ళేవు అనుకో, ఆ తాగుబోతుని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను అంటాడు, పోయి నీకు ఇలాంటి వాడే దొరికాడా? ఓహో, అంటే మీరిద్దరు కలిసి ఒకే పార్టీ అన్నట్టుగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటిగా దేవుడు మన జీవితంలో మేలు చేయాలంటే ఒకటి, భయము కలిగి ఉండాలి. రెండోది, దేవుని ఆశ్రయించాలి. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని యందు నమ్మిక ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది చూడండి, అప్పు తీసుకునే వాళ్ళు ఏం చేస్తారండి? చాలా బాగా నటిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మాట్లాడతారు, అన్న టీ తాగుతురండి, కాఫీ తాగుతురండి, టిఫిన్ చేద్దురండి, ఏంటండి ఈరోజు బిర్యానీ తిందురండి, అది ఇది అని చెప్పి వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద, మన మీద తనకు నమ్మకము కలిగేటట్లు చెప్పండి. ఏం చేస్తారండి? నమ్మకము కలిగేటట్లు చేస్తారు. నమ్మకం కలిగేటట్లు చేసి, వారికి నమ్మకం కలిగిన తర్వాత, కొంచెం కాస్త దగ్గరైన తర్వాత తనకు ప్రేమ పుట్టి నీ మీద దయా కనికరం కలిగి నీకు అప్పిస్తాడు. అప్పిచ్చిన తర్వాత ఏం చేస్తావు? మరుసటి రోజు టీ తాగుదూరమ్మంటావా? కాఫీ తాగుదామని పిలుస్తావా? బిర్యానీ తిన్నారని పిలుస్తావా? నీ అక్కర తీరిన తర్వాత వాడెవరో నువ్వెవరో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆపదలలో యేసయ్య పాదాలు దగ్గర కూర్చొని ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారు. వద్దన్నా మందిరానికి వస్తారు. చెప్పండి, ఆపదలలో ఉన్నప్పుడు, కష్టాల మధ్యలో ఉన్నప్పుడు, శ్రమల మధ్యలో ఉన్నప్పుడు, నిందల మధ్యలో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులకు ఎవరు గుర్తొస్తారండి? దేవుడు గుర్తొస్తాడు, మందిరం గుర్తొస్తుంది, సేవకులు గుర్తొస్తుంది. మందిరానికి వచ్చి ఆ తర్వాత ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారన్నా, కుటుంబంలో సమాధానం లేదు, ఐక్యత లేదు, ఆదరణ లేదు, నెమ్మది లేదు, కష్టాల్లో ఉన్నాం, కన్నీళ్ళ మధ్యలో ఉన్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.
ప్రార్థన చేస్తారు, బాగుంది. మందిరానికి వస్తారు, బాగానే ఉంది. అంత అయిపోయి దేవుడు మేలు చేసిన తర్వాత మరల ఈడొక మందిరము, దేవుడు మందిరం కనపడదు, దేవుడు కనపడడు, పాస్టర్ గారు అసలు కనపడినా కూడా కనపడ్డావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడు, చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మన జీవితంలో ఆయన మేలు చెయ్యాలి అంటే మనం ఏం చేయాలంట చెప్పండి? నమ్మిక ఉంచాలి. మన మీద నమ్మకం కలిగి ఉండాలండి. ఇప్పుడు చాలామంది మందిరానికి వస్తారు, స్వస్థత పొందిన తర్వాత, బాగా అయిపోయిన తర్వాత అసలు వెనక్కి తిరిగి చూడరు, ఇంకా వెళ్ళిపోతారు. ఇంకెందుకు, నా ఆఖరి తీరింది, నేను స్వస్థపరచబడ్డాను, ఆరోగ్యవంతులుగా మార్చబడ్డాను, ఇంకా నాకు ఎవరు అవసరమో లేదు. ప్రైజ్ ద లార్డ్. కర్ణాటకలో ఒక ఆయన, కర్ణాటకలో ఒక వ్యక్తి ఏదో తనకు బలహీనత వచ్చింది. ఆయన ఏం చేశాడంటే, ఎవరో చెప్పారంట ప్రార్థన మందిరానికి వెళ్ళండి, అక్కడ దైవ సేవకులు ప్రార్థన చేస్తారు, నీకు బాగవుతుంది అని చెప్పి అన్నారు. అతను కన్నడ, అతను, నాకేమో తెలుగు, వాడికి తెలుగు రాదు, నాకేమో కన్నడ రాదు. మొత్తానికి ఏదో రకంగా ఇద్దరం కలిసి అర్థం చేసుకొని వాళ్ళ మాట నేను విని నా మాటలు విని సర్లే అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజులు, ఒక నెల దాకా మామూలుగా రాలే మందిరానికి. నెల రోజులు పట్టు విడువని వ్యక్తిగా మందిరానికి వస్తూ వాక్యాన్ని వింటూ చక్కగా నడిపించబడుతూ వచ్చాడు. కొంచెం ఆరోగ్యాన్ని పొందుకున్నాడు, కొంచెం మెరుగైపోయాడు, ఒంటి మీద కండ వచ్చిందండి, కొంచెం శక్తి వచ్చింది, బలం వచ్చేసింది. ఆ తదుపరి అసలు ఎటు వెళ్ళిపోయాడు కనపడలా. ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్తా ఉంటే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కనపడ్డాడు. ఏం తమ్ముడు మందిరాన్ని రావట్లేదు, ఏమైందంటే, ఇంకెందుకన్నా, నాకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, ఇంకా అవసరమే లేదన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓ 20 రోజుల తర్వాత నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. అయ్యా, మీ మందిరానికి వచ్చే ఒక ఆయన, మీ మందిరానికి వచ్చే బాగుపడ్డాడు, మీరు ప్రార్థన చేస్తే బాగుపడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. ఆ రోజు మీరు ప్రార్థన చేయకపోతే చచ్చిపోయేవాడు, అప్పుడైతే బ్రతికాడు, కానీ ఇప్పుడు మరలా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడయ్యా అనింది. ఏమైంది, ఏంటి సంగతి అంటే, బైకోడు గుద్ది కాలు ఇరగొట్టాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధికి నడవలసినటువంటి వాడు ఎక్కడికి నడిచాడండి? దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా నడిచి చివరికి దేవుని సన్నిధికి దూరం అయిపోయి తనను నమ్మిన దేవుని తాను ఏం చేశాడంట? మోసము చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఈ చదవబడినటువంటి వాక్య భాగములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా తెలియజేస్తున్నారు. అందుకని దావీదు గారు చెప్పారు ఏంటని, 31వ కీర్తన 19వ వాక్యంలో దావీదు గారు చెప్పిన మాట ఏంటి? మరొకసారి ఆ మాటను మనం చదువుకుందాం. ఏమంటున్నాడని ఇక్కడ? ఎవరి నిమిత్తం అంట చెప్పండి? ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి మనం? దేవుని యందు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనుషులు చూస్తున్నారని భక్తిని మానేయకూడదు, ఏమైనా అనుకుంటారేమో నీ భక్తికి దూరము చేసుకోకూడదు. చాలామంది మాట్లాడే మాటలు ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకోండి బాగుపడతారంటే, మా కులము, మా మతము ఏంటండి అని రకరకాలుగా మాట్లాడతారు. మతమేమో మార్గం చూపదు, కులమేమో కూడు పెట్టదు. కులం కూడు పెట్టేటట్టయితే నువ్వెందుకు తిరుగుతావు? ఏంటండి? మతం మార్గం చూపిస్తుందా? ప్రైజ్ ద లార్డ్. నేనంటాను, నిన్ను భూమి మీద పుట్టించిన దేవుని నీవు నమ్మిక ఉంచాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్. కృతజ్ఞత కలిగి జీవించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా. ఏమంటున్నాడండి? దేవుడు ఎవరికి మేలు చేస్తాడంట? ఒకటి, భయము భక్తి గల వారికి చేస్తాడు. రెండోది, ఆయనను ఆశ్రయించు వారికి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీకు మేలు చేయాలంటే మొదటి మాట చక్కగా రాయబడిన మాట ఏంటిది? నీవు ఆయన యందు, చెప్పండి, ఆయన యందు ఏముంచాలండి? నమ్మిక ఉంచాలి. నువ్వైతే దేవుని నమ్ముకున్నావు. ఏంటి తమ్ముడు, ఏంటి సంగతి అంటే, అన్నా నేను కూడా ప్రభుని నమ్మానన్నా, మారు మనసు పొందాను, ఇంకా నాకు ఇబ్బంది లేదు. కొంతమంది ఏం చేస్తారంటే మందిరానికి వస్తారు, ఒక 2 నెలలు 3 నెలలు వస్తారు, బాప్తిజం తీసుకుంటారు. ఆ తర్వాత ఇంకా నాకు పరలోకమే, చెప్పండి, బాప్తిజం తీసుకోగానే పరలోకం దొరికిపోయినట్టే ఉంటుంది. బాప్తిజం తీసుకున్నంత మాత్రం నరకం తప్పించుకుంటావా? బాప్తిజం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి చేర్చబడతావా? చేర్చబడలేవు కదా. మొదటిగా నీ జీవితం, నీ బ్రతుకు మారాలి, నీ మనస్సు మారాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. మరొక మాట, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మీద, దేవుని యందు నమ్మిక ఉంచవలసిన వంటి వాళ్ళు కొందరు ఏమని మాట్లాడతారో ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంది. దయచేసి మనం చూద్దాం. 53వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 53వ అధ్యాయము మొదటి వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడును లేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు అంటారు, దేవుడు లేడు అని చెప్పేది ఎవరంట? బుద్ధిహీనులు. ఈ బుద్ధిహీనులు ఎవరండి? దేవుని నమ్మని, వెరుగని ప్రజలు, దేవుని నమ్మని వాళ్ళు. ఇందాక చెప్పాను కదా, మా కులము, మా మతము, ఇంకొకటి ఉంటుంది కదా, చెప్తారు కదా. ఇంకా అది నేను చెప్పకూడదులే, అంతా రికార్డింగ్ అయిపోతుంది కదా. ఏంటి మా కులము, మా మతం అంటే మా పక్కన మీరు పెట్టుకోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో కీర్తనకారుడు చక్కగా ఈ విషయాన్ని చెప్పాడండి. దేవుడు లేడని చెప్పేది ఎవరంటే బుద్ధిహీనులు. వారు ఏం చేస్తారండి? అసహ్యమైన కార్యాలు చేస్తారు, దేవునికి విరోధంగా మాట్లాడతారు, దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రులు చెప్పినా వినరు, ఊరి ప్రజలు చెప్పినా వినరు, సేవకులు చెప్పినా వినరు. ఎవరు చెప్పిన, బుద్ధిహీనులు చెప్పినటువంటి మాటని వినరు. వాళ్ళకు వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు, వారి ఆలోచన కరెక్ట్ అనుకుంటారు, వారి తలంపులు, వారి నడివడిక వారికి కరెక్ట్ అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. అందుకని దేవుడు లేడని బుద్ధిహీనులు ఏం చేస్తారంటే తమ హృదయాలలో అనుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక మాట చెప్తానండి, పంది అనుకుంటుందంట బురద కాలువ కనపడ్డప్పుడు. ఏంటది? బుద్ధిహీనుడికి డబ్బు ఉందనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? డబ్బు ఉన్నంతసేపు నా అంత ఓడు ఈ లోకంలోనే, చెప్పండి, నా అంతడు ఈ ఈశ్వర కాలనీలోనే లేడు అనుకుంటాడు. డబ్బు కాస్త అయిపోయింది అనుకో, చెప్పండి, తన దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది అనుకోండి, అప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? బురదలో పడిన పంది కంటే హీనంగా ఉంటుంది, నీచమైన జీవితం. మళ్ళీ అడుక్కోవాల్సి వస్తుంది. ఒరే 10 రూపాయలు ఇరా తిమోతేనా నీ పేరు? అదేనా అందరు పిలిచేది? తిమోతేనా? ఇంకో పేరు లేదా? సుబ్బరాయుడు, వెంకటరత్నమో, రాముడు అని పిలుస్తారా? అదిగో, ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తారండి? వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత, ఒరే రాముడు 100 ఉంటారా అంటాడు. నాకే లేక నేను చూస్తుండే, నీకేడ తెచ్చిచ్చాను రా బాబు అంటాడు. ఈ రాముడేమో ఆ సుబ్బరాయుడికి చెప్తాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ బుద్ధిహీనుడికి ఈ బురదలో పడే పందికి తేడా ఏమీ ఉండదు. ఈ పందికి బురద కనపడింది అనుకోండి, ఎక్కడ లేని చెప్పండి, ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. బురదను వదిలిపెట్టదు, అందులో నుంచి బయటికి రాదు. కొంచెం 4 రోజులు ఎండ తగిలింది అనుకోండి, వడగాలి కొట్టింది అనుకోండి, ఆ నీళ్లు కాస్త ఆరిపోయాయి అనుకో, ఏమవుతుంది? ఆ బురద కాస్త ఆరిపోయింది అనుకో, అప్పుడు ఆ బురదలో నుంచి బయటికి వస్తుంది పంది. ఎండకి తట్టుకోలేక ఆవేదన చెందుతూ ఏంటండి గజపెడుతూ బయటకు వస్తుంది. ఆ లోపు దీన్ని మేపలేక మేపేవాడు ఏం చేస్తాడంటే, దీనికి ఉంచటం కంటే అమ్మేయటమే, లేకపోతే కోసుకొని తింటమే మేలు అనుకొని అప్పుడు పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఏంటంటే ఏం చేస్తాడంట, 4 కాళ్ళు కట్టి పైకి లేపేటప్పుడు అప్పుడు చూస్తుందంట పైకి. ఎప్పుడు చెప్పండి? కాళ్ళు కట్టి కర్ర పెట్టి లేపితే అప్పుడు పైకి చూస్తుందంట. ఒరే, ఇంతకాలం ఈ పైన ఇంత అందంగా ఉన్న ఆకాశము నేను చూడలేదే. ఎవరు మాట్లాడతారు ఈ మాటలో? బుద్ధిహీనుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యని నమ్ముకుంటే ఇంత అద్భుతం ఉంటుంది, జరుగుతుందా? ఇంత ఆశ్చర్యకరంగా ఉంటుందా? ఆశీర్వాదాలు ఉంటాయా నాకు ఇంతకాలము? అసలు తెలియదు అంటాడు ఈ బుద్ధిహీనుడు. ప్రైజ్ ది లార్డ్. డబ్బున్నంతసేపు తాగటం, డబ్బున్నంతసేపు తినటం, డబ్బున్నంతసేపు భార్య పిల్లలను పట్టించుకోరు, డబ్బున్నంతసేపు తల్లిదండ్రులను పట్టించుకోరు, డబ్బున్నంతసేపు భర్తను పట్టించుకోరు. అయిపోయిన తర్వాత అందరు గుర్తొస్తారు. ప్రైజ్ ది లార్డ్. అంత అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు, అందరూ నన్ను విడిచిన ఏంటండి నీవు నన్ను విడవనంటివి అని చెప్పి అప్పుడు ఏం చేస్తారంట చెప్పండి, దగ్గరకు వస్తారు. అప్పుడు దాకా వారికి ప్రేమ కనపడదు. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు లేడు అని చెప్పేది ఎవరంటండి? బుద్ధిహీనులు, దేవుని భయం లేని వంటి వ్యక్తులు, భయము భక్తి లేని వంటి వ్యక్తులు ఇలా మాట్లాడతారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. 53వ అధ్యాయం 3వ వాక్యం, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడియున్నారు, మేలు చేయువారు లేరు, ఒక్కడైనను లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? వారందరూ చెప్పండి, వారందరూ దారి తప్పిపోయారు. దారి తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే, ఆశ చూపేవాడు ఒకడు ఉంటాడు, పక్కన ఉంటాడు అనమాట. ఎలా ఆశ చూపిస్తాడండి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా సాతాను మభ్యపెట్టి మోసగించి వారిని దారి తప్పిస్తారో ఆదికాండంలో రాయబడి ఉంది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఈ పండు తినకూడదు, మిగతావన్నీ కూడా మీరు తినొచ్చు అని చెప్పి అవ్వ ఆదాముకు ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అవ్వకి నిద్ర పట్టలేదు. అవ్వకున్న బుద్ధి ఎలాంటిదంటే ఏంటండి, పరిశుద్ధ గ్రంథ లేఖనంలో కొన్ని మాటలు కనిపిస్తాయి. గయ్యాలి భార్య సన్నగా పడే వర్షముతో సమానం. ఈ వర్షం ఆగదు, ఈమె పోరు ఆగదు. ఆదామేమో ప్రశాంతంగా ఉంటే ఈమె 24 గంటలు అదే పండును చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, అదే పండును చూస్తుంటుంది 24 గంటలు. దాన్ని చూస్తూ ఉంటే నిన్ను చూడరా జనాలు? చెప్పండి, చూస్తారా లేదా? ఏం చేస్తున్నాం చూస్తారా లేదా? ఈమె పండును చూస్తూ ఉంటే, ఆమె పండును చూస్తూ ఉండగానే ఈమెను ఇంకొకడు చూసాడు. ఎవరో చెప్పండి? సాతాను చూసి మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి, అవ్వా
ఏం చూస్తున్నావు, ఏంటి సంగతి అని అడిగితే, అయ్యా ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినమన్నాడు, ఇది ఒకటి తినొద్దు అన్నాడు, ఇది నా డౌట్ ఎవరు పూర్తి చేస్తారని చూస్తున్నాను. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. నాకున్న సమస్య క్లియర్ అవ్వాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? అందుకని నువ్వేమైనా పరిష్కారం చేస్తావా? కొంతమంది అంటుంటారు కదా, ఈ మధ్య ఒక మందిరానికి వచ్చి, ఏమ్మా ఉసూరు కొన్నావు, ఏమైంది, ఏడు సంగతి అంటే, నా బాధ చెప్పేది కాదులే పాస్టర్ గారు, నా అక్కర నువ్వు తీర్చలేవు కదా. ఏంటండి? నా బాధ నువ్వు తీర్చలేవు కదా పాస్టర్ గారు, నీకు చెప్పిన ప్రయోజనం ఏముంది అనింది. ఎంత పెద్ద సమస్య ఏమొచ్చిందమ్మా నీకు, చెప్పొచ్చు కదా, నాకు చేత నేను కాడికి చేస్తాను కదా అంటే, ఏం లేదండి మా ఆయన పుల్లుగా దాగి వచ్చి కొట్టాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఆయన్ని, ఇంకదే కదా మా అక్కర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు నేనన్నాను, కొట్టిన ఆయన ఎవరు? ఇంటి పక్కోడా, ఇంటి వెనుకోడా, ఇంటి ముందోడా అని అంటే, కాదండి మా ఆయనే. అప్పుడు నేను పిచ్చిదన్నా, మీ ఆయనే నీకు కొట్టాడు కదా, పక్కోళ్ళు ఎవరు కొట్టలేదు కదా అని చెప్పి మరలా అంత సర్ది పనికిచ్చి మాట్లాడించి, ఆ తర్వాత ఎప్పుడు కొడుతుంటాడంటే, ఎప్పుడు కొట్టాడండి, అంతకుముందు నేనే కొట్టేదాన్ని, ఈసారి మాత్రం ఆయన నన్ను ఈమె కొడుతుందంటాను. ఎందుకని? ఆయన ఫుల్ దాగి వస్తాడు కదా, చెప్పండి, ఫుల్ దాగి వస్తాడు కదా, పాప ఆయన కొట్టలేడు, తిట్టలేడు, నేడితే పడిపోతాడు, అందుకని ఈమె వాయించి పడేస్తుంది. ఆ రోజు తాగాడు అనుకొని ఆయన జోలికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. తాగి వచ్చాడని ఆయన జోలికి వెళ్ళింది. ఆడేం చేశాడు? కుక్కను కొట్టి కర్ర తీసుకొని వేసి పడేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కొట్టిన దెబ్బలకి ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? చర్చి గుర్తొచ్చింది, పాస్టర్ గారు గుర్తొచ్చారు, మందిరం గుర్తొచ్చి మందిరం కాడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? కొందరు బుద్ధిహీనులు ఏం చేస్తారంట? దారి తొలగి పోతారు. అందుకని ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ఇలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కరును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఒకరు కూడా లేరు. ప్రైజ్ ది లార్డ్. ఈ అవ్వ చేసిన పని ఏంటండి? చూసింది, సాతాను స్వరాన్ని వినింది. వెంటనే సాతాను ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ పండును నీ తింటే నీవు ఇప్పటికిప్పుడే చెప్పడు ఏమైపోతావండి, చెప్పడు ఏమైపోతావు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నమ్ముకోండి, యేసుప్రభు కాలంలో ఉండే వాళ్ళందరూ మీకు అందరికీ నేను బిల్డింగ్ కట్టిస్తానంటే ఇప్పుడు వస్తారు, అందరూ పరిగెత్తుకుంటారండి, పరిగెత్తుకుంటారా? డబ్బు ఇస్తున్నామంటే మంచంలో పండుకున్న ముసలాం కూడా లేచి వస్తుంది ఇప్పుడు. హల్లెలూయా. వచ్చిన లైన్లో నిలబడదు, మంచంలో పడి ఉన్న ముసలం, రేపు మాపు చచ్చిపోయి ముసలం కూడా వచ్చి లేచి నిలబడుతుంది. 1,00,000 రూపాయలు ఇస్తానంటే. డబ్బు అంటే అంత ప్రేమ కొంతమందికి, అంత పిచ్చి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డబ్బు మీద ఉన్న ప్రేమ ఇంట్లో వాళ్ళ మీద ఉండదు. ఏంటని? భర్త మీద ఉండదు, భార్య మీద ఉండదు. ఈ చదవబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని సాతాను అవ్వను ఏం చేశాడంట? మోసపరిచి, పరిశుద్ధతను పాడు చేసి, పవిత్రతను పాడు చేసి, పరిశుద్ధమైన దేవుని సహాసము నుండి సాతాను అవ్వను ఏం చేశాడంట? తొలగించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్లో రాస్తుంది, వారందరూ చెప్పండి ఏమైపోయారంట? చెప్పుడు మాటలు విని చివరికి ఏమైపోయారు? పూర్తిగా చెడిపోయారు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి నిమిత్తమై దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట, ఆదికాండం 30వ అధ్యాయము దయచేసి చూడండి. ఆదికాండం
30 వాక్యం 30 చదవండి. నేనేమనుకోవాలి, చదవండి. నేను రాకమునుపు నీకున్నది పూరి గుడిసా. ఇప్పుడు నేను ఎప్పుడైతే వచ్చానో ఇప్పుడు నీకేమైందండి? మరి ఆయన అభివృద్ధి అయితే నీకేగా, నువ్వు అభివృద్ధి అయినా ఆమెకేగా. భార్య అయినా భర్త అయినా ఎవరైనా చెప్పండి. కొంతమంది అంటుంటారు, పెళ్ళైన కొత్తలో, పెళ్ళైన తర్వాత ఒక 6 నెలలో లేకపోతే సంవత్సరమో, అప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు, పాస్టర్ గారండి నేను ఇంట్లో వచ్చినప్పుడు ఏమీ లేదండి, వీళ్ళకి మా అమ్మ నాన్న నాకు 2 లక్షలు కట్నం ఇచ్చారండి, ఆ 2 లక్షలు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే అప్పుడు నుంచి వీళ్ళు చెప్పండి అభివృద్ధి చెందింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది చూడండి భర్తను అసలు పొగడరు, కొంతమంది భార్యను అసలు పొగడరు. పొగిడితే గొడవలే ఉండవు కదా. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. పొగడం అంటే కుర్చేసి కూర్చోబెట్టి ముందు ఒక టేబుల్ పెట్టి దీపం వెలిగించి చెప్పండి ఆర్తి పట్టమని కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయంలో చెప్పబడిన మాట ఏంటి? నేను రాక మునుపు నీకు ఉండినది చెప్పండి కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదములు పెట్టిన చోట యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో మనం చదివాం కదా, 31:19 చదివాం కదా. ఏముంది అక్కడ? నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తమై నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భార్య ద్వారా అయినా కావచ్చు, భర్త ద్వారా అయినా కావచ్చు, లేదా నీ పిల్లల ద్వారా అయినా కావచ్చు, ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? వారి ప్రార్థనల ద్వారా దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఏంటండి? ఎవరో ఒకరి ద్వారా దేవుడు కార్యాన్ని చేసినప్పుడు నువ్వేం చేయాలండి? ఎవరిని గణపరచాలి? ఎవరిని స్తుతించాలి? ఎవరి నామాన్ని మహిమపరచాలంట? సమస్తమును ఇచ్చిన దేవునికి మనము మహిమపరచాలి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, వీళ్ళకి ఏం లేదు, మా అమ్మ నాన్న ఇచ్చారు, నా భార్య నాకు కట్నం తేలేదండి, అంతా మాదే, మేమే కష్టపడి సంపాదించుకున్నాం. ఆమె చెప్తా ఉంటుంది, ఈయనదేమో ఈయన చెప్తా ఉంటాడు. ఎవరి ఇంటోళ్ళను వాళ్ళని గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళను సృష్టించినటువంటి దేవుణ్ణి వీళ్ళు గణపరచకుండా మానేస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. ఎవరిని? యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, లాబాను చూసి అంటాడు. లాబానుతో చెప్తున్న మాట ఏంటి? నేను రాక మునుపు నీకుండినది కొంచెమే అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకటి మనం గమనించాలి, యేసుని నమ్మావా? జాగ్రత్తగా ఉండు, భయము భక్తి కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడు, వాక్యానికి విధేయురాలై ఉండు, విధేయుడై ఉండు. నీలో భయము భక్తి నీలో ఉంటే నువ్వు అడుగు పెట్టిన చోట దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు. చప్పటి కొట్టు గట్టిగా, హల్లెలూయా. నీవు చేసే ప్రార్థన, నీకున్న భక్తి, నీకున్న భయము నీ కుటుంబాన్ని ఏం చేస్తుందంట? చెప్పండి, ఏం చేస్తుందండి? అభివృద్ధి పరుస్తుంది, వర్ధిల్ల చేస్తుంది. నీ ప్రార్థన, నీ ప్రవర్తన, నీ నడివెడక, నీకున్న దైవ భయం నీ కుటుంబాన్ని ఆశీర్వదించేటట్లు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఒకటి గమనించండి, ఇప్పుడు మనకు అబ్రహాం గారు వ్యవసాయం చేస్తారు.
ఆయన ఉన్నాడు. ఒక విత్తనం పడితే ఎన్ని చెట్లు మొలుస్తాయి? ఒక విత్తనానికి ఎన్ని చెట్లు? ఒకటే కదా. చెనగేసావు కదా, ఒక విత్తనం వేసి ఒక చెట్టు మొలిసింది. ఆ ఒక్క చెట్టుకు ఎన్ని కాయలు కోస్తావు చెప్పు? ఏంటంటే 10, 20, 50 కూడా ఉంటాయి, చూశాను నేను. ఏంటండి, వేసింది ఒక విత్తనం. ఆ విత్తనం మొలిసి పెద్ద అయిన తర్వాత ఆ చెట్టుకు కనీసంగా 10, 20 కాయలు కాస్తాయి. ప్రైజ్ ది లార్డ్. భూమిని నమ్మి విత్తనం వేసిన రైతుకు ఆ చెట్టు ఏమిస్తుందండి? ఫలాన్ని ఇస్తుంది. మరి ప్రభు నిన్ను భూమి మీద పుట్టించాడు కదా, నిన్ను సృష్టించిన వంటి దేవునికి, దేవుని నమ్మానని చెప్పుకుంటున్న నీవు, మందిరానికి వెళుతున్న నీవు, వాక్యాన్ని విని మనసును మార్చుకున్నానని చెప్తున్న నీవు, నీ ద్వారా నీ కుటుంబంలో కానీ దేవునికి నీవు సంతోషపరుస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు మారావా? అందుకని కీర్తనకారుడు చాలా చక్కగా రాశాడు. ప్రైజ్ ది లార్డ్. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తమై దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అయితే ఇక్కడ యాకోబు జీవితంలో ఈ మేలు మనం గొప్పదిగా చూస్తున్నాం. యాకోబు ఏం చేశాడండి? చెప్తున్నాడు ఏమని? నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. ఆ తర్వాత ఏమంటున్నాడు? నేను పాదములు పెట్టిన చోట యెహోవా నిన్ను ఆశీర్వదించెను, నేను నా ఇంటి వారి కొరకు ఇప్పుడా ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాకా నీ కొరకు, నీ కుటుంబం కొరకు నేను కష్టపడ్డాను, ఇప్పుడు మాత్రం నా కుటుంబం కొరకు నేను సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడు, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, దేవుని పిల్లలు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలి, దీవెనకరంగా మార్చబడాలి. నీ కుటుంబంలో శాపాలు ఉండకూడదు. పాపానికి, శాపానికి చోటు నీ ఇంట్లో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట కూడా రాస్తుంది. దయచేసి మరొక మాటను కూడా చూద్దాం. 30:27 ఒక మాట రాయబడి ఉంది. అక్కడ ఏమంటున్నాడు దయచేసి మనం చూద్దాం. అందుకు లాబాను ఎవరితో చెప్తున్నాడు? లాబానుతో చెప్తున్న మాట ఏంటి? లాబాను యాకోబుతో చెప్తున్న మాట ఏంటి? అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. చప్పడు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, యాకోబు ఎప్పుడైతే లాబాను ఇంట్లో అడుగు పెట్టాడో లాబాను కుటుంబం ఏమైందంటండి? చెప్పండి. ఆశీర్వదించబడింది. నీవు ఆ ఇంట్లోకి వచ్చావు, నిన్ను పెళ్లి చేసుకున్నారు, ఆ ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆ ఇల్లు ఆశీర్వదించబడాలా? సునుగుల మధ్యలో ఉండాలా? సంశయాల మధ్యలో ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నమ్మావు, వారి మధ్యలో అడుగు పెట్టావు, ఆ ఇల్లు ఆశీర్వదించబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి వారి క్షేమాన్ని కోరుకోవాలి, ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలనే కోరుకోవాలి, ప్రతివాడు సమాధానం కలిగి ఈ భూమి మీద బ్రతకాలనే ఆలోచన కలిగి ఉండాలి. నేను తప్ప ఇంకెవరు బాగుపడకూడదని ఎప్పుడు అనుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆయన అనుకున్నాడంట, అసలు ఈ ఊరంతా లేకపోతే ఈ ఊళ్ళో వాళ్ళ డబ్బులన్నీ నాకే వస్తాయి కదా అన్నాడంట. ఏంటండి, అసలు ఈ ఊరిలో జనాలే లేకుండా ఉంటే వీళ్ళందరి సొమ్ము నాకే వస్తుంది కదా, శుభ్రంగా డబ్బంతా తిని హాయిగా బ్రతకొచ్చు కదా అనుకున్నాడంట. మొత్తానికి ఏమైందో ఏంటో కానీ తెల్లారేసరికి ఆ ఊరు మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ చచ్చిపోయారంట. చచ్చిపోయిన తర్వాత ఈడొక్కడే మిగిలాడు. ఒకరోజు ఉన్నాడు, రెండో రోజు ఉన్నాడు,
మూడో రోజు ఉన్నాడు. నాలుగో రోజుకి వాసనకి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక చివరికి ఈ ఊరే వదిలిపెట్టి పారిపోయాడంట. ఆ ఊరిని వదిలిపెట్టే పారిపోయాడు. నువ్వు కోరుకునేదేదో మంచిని కోరుకుంటే దేవుడు నిన్నేం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేలు కోరేవాడుగా ఉండాలి కానీ కీడు చేసే వ్యక్తిగా నీవు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని లాబాను యాకోబుతో అంటున్న మాట ఏంటంటే, నిన్ను బట్టి నీ దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటండి, నువ్వు ఎవరికైనా ప్రార్థన చేసావనుకోండి, వాళ్ళు నీ దగ్గరికి వచ్చాను, ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రోజుల నుండి తలనొప్పితో బాధపడుతున్నదాన్ని, బాధపడేవాడిని, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎక్కడ మందులు వాడినా ప్రయోజనం లేదండి, ఏదో మీరు ప్రార్థన చేశారు, దేవుడు నా తలనొప్పి నుండి విడిపించాడు అనే ఒక నమ్మకం, విశ్వాసం కలగాలి. ఎవరికి? మన ఎదుట ఉన్న ప్రజలకు మన మీద నమ్మకం, విశ్వాసం అనేది కలగాలి. ఎప్పుడైతే నువ్వు చేసిన ప్రార్థన మీద వారికి విశ్వాసం, నమ్మకం కలుగుతుందో అప్పుడు అనేక మంది నీ ద్వారా దేవుని మందిరానికి నడిపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ద్వారా అనేక మంది దేవుని సన్నిధికి వచ్చి మేలు అనుభవించాలి. అందుకని లాబాను ఏమంటున్నాడండి? నిన్ను బట్టి చెప్పండి, నిన్ను బట్టి నా బ్రతుకు మారింది, నిన్ను బట్టి నా కుటుంబం మారింది, నిన్ను బట్టి నా గ్రామం మారింది, నిన్ను బట్టి నా ప్రజలు మారారు, నిన్ను బట్టి ఈ రోజున ఇదిగో ఈ మందిరములో మేము నివసిస్తున్నాం, నిన్ను బట్టి ఈరోజు కడుపు నిండా అన్నము తింటున్నాం, నిన్ను బట్టే ఈరోజు సమాధానం కలిగి మేము బ్రతుకుతూ ఉన్నాం. గల కారణం ఏంటి? యేసయ్యను గురించి నువ్వు చెప్పిన మాటల ద్వారా వారి బ్రతుకు మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని లాబాను యాకోబును చూసి, నిన్ను బట్టి నీ దేవుడిని యెహోవా నన్ను ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడండి? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తమై దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నిన్ను ఆశ్రయించు వారిని నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం భయము భక్తి కలిగి ఉండాలి. రెండోది దేవుని ఆశ్రయించాలి. మూడోది ఆయన యందు మనము చెప్పండి ఏం కలిగి ఉండాలంట? చెప్పండి ఏం కలిగి ఉండాలండి? నమ్మిక కలిగి ఉండాలి, నమ్మిక ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. నమ్మిక అనేది ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు ఒకరికి ఒకరు నమ్మరు, మనుషులకు మనుషులే నమ్మరు. ఎవరు నమ్ముతారు నిన్ను అంటారు. ఎవరి సంపాదన వాళ్ళకే. ఏంటండి? ఒకరికొకరు నమ్మకం ఉండదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు. భార్య భర్తలే కానీ ఇండియా పాకిస్తాన్ లాగా ఉంటారు కుటుంబంలో. ఏంటండి? కుటుంబంలో కొంతమంది ఏంటి ఇండియా పాకిస్తాన్ లాగా చెప్పండి ఉంటారు, కుస్తీలు పడుతుంటారు. ఎప్పుడు చూసినా భార్య భర్తలు సమాధానం కలిగి ఉండరు. ఈ పిల్లలు చూసి 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 వాళ్ళు కూడా అనుకుంటారు మనం పెద్దోళ్ళు అయిన తర్వాత మనం కూడా అట్లే ఉండాలేమో. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చక్కగా ఈ మాట రాయబడి ఉంది. మరొక మాటను కూడా చూడండి, మరొక మాట. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. దయచేసి మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని కీడు చేయలేరు. దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏమీయో చేయజాలలేరు. ఎవరు కూడా నిన్ను ముట్టడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి నీ మీద అధికారం ఉండదు, సాతానుకు నీ మీద అధికారము ఉండదు. ఎవరు నిన్ను ముట్టడానికి వీలు లేదు. అందుకని ప్రభువారు చెప్పారు కదా, నిన్ను ముట్టిన వారు
నా కనుబొమ్మను ముట్టినట్లు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలను ముట్టాలి అంటే భయమే కొందరికి. దేవుని పిల్లలు జోలికి వెళ్ళాలంటే కొందరికి భయం కలిగి ఉంటారు. కొందరు ఆ భయాన్ని లేకుండా చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం, అందుకని యోసేపు చెప్తున్న మాట ఏంటండి? యోసేపు ఏమంటున్నాడండి? ఆయన అంటున్నాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ నేటి దినమున దేవుడు దాన్ని ఏం చేశాడంట? కీడును మేలుగా మార్చేశాడు. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటి? నీ నోటు నుండి వచ్చు ప్రతి మాటను దేవుడు చెప్పండి ఏం చేస్తాడంట? దీవెనకరంగా మారుస్తాడు. అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఇలా చక్కగా తెలియచేశారు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 21వ వాక్యం. 21వ వాక్యం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రేమగా మాట్లాడాను. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు చెప్తున్న మాట ఏంటండి? ఐగుప్తునకు యాకోబు పిల్లలు అక్కడికి వచ్చినప్పుడు యోసేపు అక్కడ ఉన్నాడు. యోసేపు అనే సంగతి వారికి తెలీదు. అక్కడికి వచ్చిన తర్వాత వారందరిని గుర్తుపట్టి చూసి వారితో ఎలా మాట్లాడాడంట? చెప్పండి, ఎలా మాట్లాడాడండి? ప్రేమగా మాట్లాడాడంట. ఇప్పుడు మీరున్నారండి, ఓ 10 సంవత్సరాల క్రితం ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారనుకో, ఓ 1,00,000 రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు అనుకోండి, ఈ కూటానికి ఇప్పుడు వచ్చారనుకో, ఈ కూటంలో మీరు కూర్చుంటారా? వాక్యాన్ని వింటారా? కూర్చొని నెమ్మదిగా వాక్యాన్ని వింటారా? ఒరే వాడొచ్చాడ్రా, లేచిపోతాడేమో కొంచెం చూడు అని చెప్పి ఏదో పని ఉన్నట్టుగా ఫోన్ తీసుకొని, ఆ ఫోన్ రాకపోయినా ఇబ్బంది లేదు, ఫోన్ వచ్చినట్టుగా లేచి హలో అని చెప్పి అట్లా లేచిపోయి ఈ కూర్చున్నవాడిని కూడా అని చెప్పి పిలిచి వాళ్ళకి తీసుకు, ఒరే వాడు వచ్చాడ్రా, నువ్వు ఆకిలి దగ్గర ఉండు, నేనేమో ఈ గేటు దగ్గర ఉంటా అని చెప్పి చివరికి ఈడు వాక్యం విండు, పక్కన ఉన్నోడిని వాక్యం విండు, చివరికి వచ్చినోడిని కూడా నెమ్మది లేకుండా చేసేస్తాడు. కానీ యోసేపు ఏం చేశాడంట? చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారంటండి? వారిని ప్రేమగా మాట్లాడాడు, వారిని ప్రేమించి ప్రేమగా మాట్లాడాడని రాశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి భయపడకుడి ఆయన చెప్తున్న మాట ఏంటి? యోసేపు తన అన్నలతో చెప్తున్నాడు, ఇదిగో మీరు భయపడాల్సిన అవసరము లేదండి. కరువు వచ్చిందని, ఇంకా ఏదైనా వచ్చిందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చెప్పండి, మీ పిల్లల్ని నేను పోషిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఎవరో ఒకళ్ళు చిన్న ఏదైనా ఒక మాట ఉన్నానుకో, లేచి చెంపకు పెట్టి పెరామని కొట్టేస్తారు. సర్లే వాడు సర్దుకొని వెళ్ళిపోతారండి. నేనున్నానని సర్దుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, రేపో ఎల్లుండి నువ్వు కనపడతావు. కనపడిన తర్వాత వాడు నిన్నేం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడమ్మా? భాగ్యంతలు ఏం చేస్తాడు? కొడతాడా, ఊరుకుంటాడా? చెప్పండి, కొడతాడా లేదా? సరే కొట్టాడు అని చెప్పి అనుకొని వెళ్ళిపోతారా? కానీ ఏది చెప్పుకున్న మనసు ఏంటండి? ప్రేమ కలిగిన మనసు. ప్రైజ్ ది లార్డ్. తోడ పుట్టిన అన్నలు మోసం చేశారు, ఒక గుంటలో పడవేశారు, అమ్మేశారు. ఐగుప్తులో బానిసగా బ్రతికాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా దేవుని పాదాలు మాత్రం విడిచిపెట్టలేదు యోసేపు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకని యాకోబు చెప్పాడు కదా, నేను అడుగు పెట్టిన ప్రతి చోట యెహోవా నన్ను, చెప్పండి ఏం చేశాడంట? యెహోవా నన్ను ఏం చేశాడండి? ప్రైజ్. కొంతమంది అడుగు పెట్టిన చోట నాశనమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది దేవుడిచ్చిన వరమో లేకపోతే ఏమో తెలియదు, వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా చెప్పండి ఉన్నది కాస్త పోతుంది, ఏం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చాటగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని యోసేపు ఈ 21వ వాక్యంలో చక్కగా చెప్పాడు, మిమ్మలను మీ పిల్లలను నేను పోషించాను. యోసేపు ఎవరండి?
దైవ భయము కలిగిన వాడు, దేవుని మాటకు విధేయుడైన వంటి వాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రేమైన బిడ్డలారా, నీవు దేవునికి భయపడుతున్నావా? దేవుని వాక్యాన్ని లోబడుతూ ఉన్నావా? నిన్ను నీవు కాపాడుకొని ప్రభు సన్నిధిలో సాక్షిగా జీవించాలని ఆశ కలిగి బ్రతుకుతున్నావు. ఏ స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసేపు ఆ మాట చెప్పాడండి, మిమ్మల్ని మీ పిల్లలను నేను పోషిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుడు యేసేపుని ఎక్కడికి తీసుకెళ్ళాడండి? ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? కీర్తన గ్రంథం మొదటిసారి చదవండి మరలా. 31వ కీర్తన 19వ వాక్యం చెప్పండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రైజ్ ది లార్డ్. యేసేపు కొరకు దేవుడు ఎంత మేలు దాచిపెట్టాడంట? ఐగుప్తు దేశం అంతటిని తన చేతికి అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నీకు భయం ఉందా? భక్తి ఉందా? అలా ఉన్నట్లయితే జాగ్రత్త కలిగి నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకొని ప్రభు కొరకు నువ్వు సాక్షిగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం దయచేసి.